2025లో టీమిండియా ఏం సాధించింది? ఎన్ని మ్యాచ్‌లు ఎక్కడెక్కడ ఆడింది? అనేది మనం చూసాం. అయితే ఒక మాటలో చెప్పాలంటే 2025 అనేది టీమిండియాకు ఒక మిక్స్డ్ ఇయర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక 2026 సంవత్సరం టీమిండియా స్కెడ్యూల్ చాలా అంటే చాలా హై ఆన్ రేంజ్‌లో ఉంది. ఏ దేశంలో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. అసలు పూర్తి స్కెడ్యూల్ కూడా తెలుసుకుందాం. 2026లో కూడా టీమిండియాకు ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశం ఉంది. 2027 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇవ్వనున్నారు. 2026 కొత్త సంవత్సరానికి గాను భారత జట్టు స్కెడ్యూల్ జనవరిలో ప్రారంభమవుతుంది. తన తొలి సిరీస్‌ను స్వదేశంలో ఆడనుంది. జనవరి 11-18 మధ్య న్యూజిలాండ్‌తో 3 వన్‌డేలు, ఆపై 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జనవరి 21న ప్రారంభమయ్యి జనవరి 31 వరకు కొనసాగుతుంది. న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరిలో టీ20 ప్రపంచ కప్ ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా టైటిల్‌ని గెలుస్తుందో లేదో చూడాలి. టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరుగుతుంది. అయితే 2026 టీ20 ప్రపంచ కప్ ఎవరు గెలుస్తారనేది పక్కన పెడేస్తే, ఆ తర్వాత మాత్రం ఐపీఎల్ 2026 సీజన్ మార్చ్‌లో ప్రారంభమవుతుంది. భారత్‌తో పాటు అన్ని దేశాల ఆటగాళ్ళు, అన్ని ఫ్రాంచైజీలు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక క్రికెట్ పండగ. దాదాపుగా మే ఎండింగ్ వరకు జరుగుతుందనమాట. మార్చ్‌లో మొదలయ్యి. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆటగాళ్ళు జూలైలో ఇంగ్లాండ్‌లో పర్యటిస్తారు. అంటే ఈసారి పర్యటన టెస్ట్ సిరీస్ కోసం కాదు, వైట్ బాల్ సిరీస్ కోసం అనమాట. అంటే దాదాపుగా జూన్ అంతా కూడా ఖాళీగానే ఉంటారు మన వాళ్ళు. ఐపీఎల్ ఎప్పుడైపోతుంది? ఆహ్, మే అలా అవుతుంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ అవుతుందనమాట. సో, మే ఎండింగ్ తర్వాత మళ్ళీ జూన్ అంతా ఖాళీగా ఉండి, తర్వాత మళ్ళీ జులైలో గనుక మనం చూసినట్టయితే ఇంగ్లాండ్ పర్యటన జరుగుతుంది. అయితే వైట్ బాల్ సీరీస్ కోసం ఉంటుంది కాబట్టి భారత్ మొదట 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇది జూలై 1 నుంచి 11 వరకు మధ్య జరుగుతుంది. 3 మ్యాచ్‌ల వన్‌డే సిరీస్ జూలై 14 నుంచి 19 మధ్యలో ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత 2 టెస్టుల సిరీస్ కోసం ఆగస్టులో శ్రీలంక వెళ్తుంది భారత్ జట్టు. అయితే ఈ సిరీస్‌కు ఇంకా తేదీలైతే ప్రకటించలేదు. ఇక భారత పురుషుల క్రికెట్ జట్టు 2026 సెప్టెంబర్ నెలలో అత్యధిక సిరీస్‌లు ఆడబోతోంది. టీమిండియా మొదట సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ఆడుతుందనమాట. ఆపై వెస్టిండీస్‌తో స్వదేశంలో సిరీస్ ఉంటుంది. బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు 3 వన్‌డేలు, 3 టీ20లు ఆడుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు కూడా ఆడుతుంది. అదే సమయంలో స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్‌తో 3 వన్‌డేలు, 5 టీ20లు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వాల్సి ఉంది. అయితే ఇంకా పెద్ద విషయం ఏంటంటే, డిసెంబర్ 2026లో టీమిండియా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ ఆడుతుంది. దీనిలో 3 వన్‌డేలు అలాగే ఆహ్, 3 వన్‌డేలు, 3 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది. తద్వారా 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు 4 టెస్టులు, దాదాపు 18 వన్‌డేలు, 29 టీ20లు ఆడతారనమాట. ఇక అక్టోబర్, నవంబర్ గనుక చూసుకున్నట్టయితే ఆహ్, అక్టోబర్, నవంబర్‌లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటిస్తుంది. భారత పురుషుల క్రికెట్ జట్టు అక్కడ 2 టెస్టులు, 3 వన్‌డేలు, 5 టీ20లు ఆడుతుంది. అయితే దానికి సంబంధించి కూడా అక్టోబర్, నవంబర్‌లోనే డేట్స్ ఉంటాయి. సో, అంతే సంగతి. ఇది ఫ్రెండ్స్ టీ20 వరల్డ్ కప్ కనుక ఈసారి మన భారత జట్టు ఐసీసీ కొట్టింది అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో గేమ్ ఉంటుందన్నమాట. అది జరిగిన విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.